హలో ఫుడీస్, నేను ఈరోజు మీకు మసాలా కారం దోశ ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నాను. దీనికోసం ముందుగా 3 ఆలుని తీసుకొని బాయిల్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి. తర్వాత ఆనియన్స్, మిర్చి, కరివేపాకు ఇలా సన్నగా చాప్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్లో ఆనియన్ వేసుకొని సాల్ట్, కారం, ఉల్లిపాయ వేసుకొని మెత్తగా ఇలా పేస్ట్ గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి దాంట్లో ఆనియన్స్, సన్నగా చాప్ చేసిన ఆనియన్స్, సన్నగా చాప్ చేసిన మిర్చి, తర్వాత కరివేపాకు ఇవన్నీ వేసి మంచిగా ఫ్రై అయ్యేలాగా కలపాలండి. ఆనియన్స్ కొంచెం పింక్ కలర్లో వచ్చాక పసుపు వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ కారం వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. తర్వాత ఇదంతా మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలండి. తర్వాత ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న ఆలుని కూడా ఈ బౌల్లో వేసుకుని మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా కలపాలండి. ఇలా కలుపుతూ ఫ్రై చేయాలండి. మొత్తం అంతా ఆనియన్స్, ఆలు అంతా కలపాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దోశని ఇలా రౌండ్గా నీట్గా వేసుకోవాలండి. తర్వాత కొంచెం ఆయిల్తో ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి దోశ పైన. తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న ఉల్లికారం ఉంది కదా, దాన్ని స్పూన్తో ఇలా వేసుకుని దోశ పైన అంతా స్ప్రెడ్ అయ్యేలాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా ఉల్లికారం రాసాక ఒక 1 మినిట్ తర్వాత ఆలు మసాలాని సెట్లలో వేసుకొని ఇలా కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలండి. దోశని సిమ్లో పెట్టుకోవాలండి. అంతే అండి, దోశ రెడీ అయిపోయింది. చూడండి, ఇలా ఎర్రగా మంచిగా వచ్చేలాగా కాల్చుకోవాలండి. అంతే అండి, మసాలా కారం దోశ రెడీ. వేడి వేడిగా ఇది సర్వ్ చేసుకుంటే చట్నీ లేకపోయినా ఈజీగా తినే